ఓకేనా, వినబడుతుంది కదా. సో ఎవాల్యుయేట్ double integral that is r into sin theta, r into sin theta. నిన్న మనము ఆర్ స్క్వేర్ అనేది తీసుకున్నాం చూసారా, ఆర్ స్క్వేర్ అనేది తీసుకొని చేసాం, అది అట్లాగే ఇది ఆర్ ఇంటూ సైన్ థీటా ఇంటూ డిఆర్ ఇంటూ డి థీటా అని ఉంది. సో ఓవర్ ద కార్డియాయిడ్, దాన్ని కార్డియాయిడ్ ఆర్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. సో above the initial line, దీనికి ఫస్ట్ టు ఇంటిగ్రేట్ ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు ద లిమిట్స్, ఇంటిగ్రేట్ ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు మనం దేనికి ఇంటిగ్రేట్ చేయాలంటే నిన్న కూడా చెప్పాను నేను ఒక లెక్క, ఆర్ స్క్వేర్ ఇంటూ సైన్ థీటా ఇంటూ డి పై. సో ఫస్ట్ దేన్ని ఇంటిగ్రేట్ చేసాం మనం, అక్కడ ఆర్ని ఇంటిగ్రేట్ చేసాం, ఆర్ స్క్వేర్ ఆర్ని ఇంటిగ్రేట్ చేసాం. ఓకేనా, ఇక్కడ కూడా టు ఇంటిగ్రేట్ ఫస్ట్ మనం దేంతో ఇంటిగ్రేట్ చేయాలంటే విత్ రెస్పెక్ట్ టు ఆర్ తోటి ఇంటిగ్రేట్ చేసి ద లిమిట్స్ ఎక్కడ నుంచి తీసుకోవాలి, ద లిమిట్స్ ఆర్ ఈక్వల్ టు 0 దీని నుంచి 0 టు టీ అనే వాల్యూ దట్ ఈస్ ఆర్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. ఇది పి వాల్యూ, అది ఆర్ వాల్యూ, ఆర్ ఈక్వల్స్ 0 టు ఇది తీసుకోవాలి. సో ఈ ఆర్ ఈక్వల్ 0 అనేది ఓ నుంచి తీసుకుంటాం. సో దీన్ని డయాగ్రామటికల్లీ ఇట్లా తీసుకొని సర్క్యులర్లో తీసుకుంటే సర్కిల్ ఇట్లా వస్తుంది. సో నౌ దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్, ఇక్కడ ఓ 0 అండ్ దిస్ ఇస్ థీటా ఈక్వల్ టు 0. సో ఇక్కడ యాంగిల్ వస్తుంది, దిస్ యాంగిల్ థీటా ఎక్కడ దాకా యాంగిల్ వస్తుందంటే ఇక్కడ నుంచి యాంగిల్ వస్తుంది. దిస్ యాంగిల్ ఈజ్ నథింగ్ బట్ థీటా. అండ్ నౌ సో ఇట్లా ఉంటుంది. సో ఇక్కడ థీటా ఈక్వల్స్ టు పై. సో ఇక్కడ థీటా ఈక్వల్స్ టు 0 నుంచి థీటా ఈక్వల్స్ టు పై దాకా నెక్స్ట్ ఉంటుంది. అంటే మనం థీటా వాల్యూ తీసుకున్నప్పుడు ఫస్ట్ లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకోవాలి, ఆర్ ఈక్వల్ టు 0 టు ఆర్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 మైనస్ కాస్ థీటా తీసుకోవాలి, దాన్ని ఇంటిగ్రేట్. సో ఇక్కడ డబల్ ఇంటిగ్రల్ ఆర్ ఇంటూ ఆర్ సైన్ థీటా ఇంటూ డిఆర్ ఇంటూ డి థీటా. సో దీన్ని ఇంటిగ్రేట్ చేసేటప్పుడు ఫస్ట్ నేను చెప్పినట్టు ఇక్కడ ఫస్ట్ 0 టు పై అనేది లాస్ట్ కి తీసుకుంటాం, ఎందుకు థీటా వాల్యూకి 0 టు పై. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ ఇంటిగ్రేషన్ ఎక్కడ నుంచి అంటే ఆర్ ఈక్వల్ టు 0 టు ఆర్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. ఇక్కడ ఏం తీసుకుంటామంటే సైన్ థీటా ఇంటూ డి థీటా. ఓకేనా, ఇక్కడ డిఆర్ వస్తుంది. ఓకేనా, ఇంటూ డిఆర్. సో ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేట్ చేస్తున్నాం మనం, ఇంటిగ్రల్ 0 టు పై. ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ థీటా ఏమవుతుంది, మైనస్ కాస్ థీటా. ఇక్కడ ఆర్ ఈక్వల్ టు 0 టు ఆర్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. అంటే ఇక్కడ థీటా ప్లేస్ లోపల మనం ఇది సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఆర్ ఈక్వల్ టు అవసరం లేదు, ఇక్కడ 0 టు ఏ ఇంటూ 1 మైనస్ కాస్ థీటా లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా, సో 0 ఇక్కడ ఏ ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. సో ఇది అప్లై చేస్తే
ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ ఇది ఆర్ ఈక్వల్ తీసుకోమన్నా కదా, ఆర్ ఈక్వల్ కాబట్టి ఇక్కడ టీటా రాదు. ఇక్కడ నేనేం చెప్పాను, 0 to π అంటే టీటా వాల్యూస్ కి 0 to π ఉంటుంది. ఇక్కడ ఏం తీసుకోవాలా, ఫస్ట్ ఆర్ ఇంటూ డిఆర్, ఇక్కడ డి టీటా, ఇక్కడ సైన్ టీటా ఇంటూ ఫస్ట్ ఆర్ తీసుకోవాలని చెప్పాను కదా, నిన్న కూడా అదే చేసాం. సైన్ టీటా ఇంటూ డి టీటా. ఓకేనా, ఫస్ట్ ఆర్కి చేయాలి. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ 0 to π, ఇక్కడ ఆర్ ఇంటూ డిఆర్ అంటే ఏమవుతుంది, r²/2, ఇక్కడ 0, ఇక్కడ a ఇంటూ 1 మైనస్ కాస్ థీటా ఇంటూ ఇక్కడ సైన్ థీటా ఇంటూ డి థీటా అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఇప్పుడు దీనికి అప్లై చేద్దాం. a ఇంటూ 1 మైనస్ కాస్ థీటాని అప్పర్ లిమిట్ అప్లై చేస్తే ఏమవుతుంది, a² ఇంటూ 1 మైనస్ కాస్ థీటా (2). ఓకేనా, నెక్స్ట్ ఇంటిగ్రల్ ఇక్కడ 0 to π, ఇక్కడ 0 రాస్తే మైనస్ లోయర్ లిమిట్ 0 రాస్తే ఇక్కడ ఏమవుతుంది, 0 అవుతుంది. ఇంటూ ఇక్కడ మిగిలేది ఏంటి, సైన్ థీటా ఇంటూ డి థీటా. సో ఇప్పుడు దీన్ని రాస్తే మనకు ఇది వచ్చే ఫార్ములా ఏమవుతుంది, a² ఇంటూ 1 మైనస్ కాస్ థీటా (2) వస్తుంది, -0 కదా. సో ఇది ఒక్కటే వస్తుంది. సో దాన్ని ఏం చేద్దామంటే a²/2 బయటకు రాసేస్తున్నాం కాన్స్టెంట్. ఇక మిగిలేది ఇంటిగ్రేషన్ లో ఏముంటుందంటే 0 to π 1 మైనస్ కాస్ థీటా (2) ఇంటూ సైన్ థీటా ఇంటూ డి థీటా. అవునా, ఎక్కడ 2 cos² థీటా, సో ఇప్పుడు దాన్ని మనము రాద్దాం, అర్థమైనా. ఇప్పుడు దాన్ని ఇప్పుడు అప్లై చేద్దాం. సో నోట్ చేసుకోవాలి, ఇక్కడ చేసాము, చేద్దామని.
ఓకే. ఇప్పుడు లాస్ట్ స్టెప్ లో మనం ఏదైతే ఇంటిగ్రేషన్ చేస్తున్నామో ఆ స్టెప్ మాత్రం ఉంచాను. ఆ స్టెప్ నుంచి ఇంటిగ్రేషన్ చేస్తాను. సో ఇక్కడ a²/2 ఇక్కడ a²/2 ఇంటూ ఇంటిగ్రల్ ఏముందంటే 0 to π ఇక్కడ 1 minus cos theta హోల్ స్క్వేర్ ఇంటూ sin theta ఇంటూ d theta అని ఉంది. సో ఇప్పుడు దీని ఇంటిగ్రేషన్ చేయడంలో ఇక్కడ దీన్ని ఇంటిగ్రేషన్ చేయడంలో మనం ఇక్కడ లెట్ సపోజ్ ఇక్కడ ఇంటిగ్రేషన్ చేసేదంలో 1 minus cos theta ఈక్వల్స్ టు సపోజ్ t అనుకుందాం. అప్పుడు డిఫరెన్షియేటింగ్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x ఏమవుతుంది? విత్ రెస్పెక్ట్ టు x 1 minus cos theta ఈక్వల్ టు t అనుకున్నాం. సో ఇప్పుడు డిఫరెన్షియేషన్ ఆఫ్ 1 ఏమవుతుంది? 0 మైనస్ cos theta డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? cos theta డిఫరెన్షియేషన్ మైనస్ sin theta. సో 0 మైనస్ sin theta అవుతుంది ఈక్వల్ టు dt/dx. ఓకేనా? అంటే ఇది 0 మైనస్ ఆఫ్ మైనస్ అన్నప్పుడు ఏమవుతుంది? sin theta ప్లస్ sin theta ఈక్వల్ టు dt/dx. ఓకేనా? సో dt ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు? sin theta ఇంటూ dx. ఇక్కడ dx కాదు, మనం ఇక్కడ థీటాతో చేస్తున్నాం కదా, ఇక్కడ x లేదు. విత్ రెస్పెక్ట్ టు దేంతో చేయాలి? థీటాతో చేయాలి. ఓకేనా? అక్కడ x లేవు. సో ఇక్కడ థీటాతో చేయాలి. సో ఇప్పుడు ఏమవుతుందంటే a²/2 ఇంటిగ్రేషన్ ఇక్కడ 0 to π. ఇక్కడ నెక్స్ట్ ఏం రాస్తామంటే ఇక్కడ 1 minus t హోల్ 1 minus cos theta అంటే ఏమనుకున్నాం మనం? t అనుకున్నాం కదా. సో దాన్ని t² అవుతుంది. t² ఇంటూ sin theta ఇంటూ d theta బదులు ఏం రాయొచ్చు? dt రాయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేషన్ ఆఫ్ t² ఏమవుతుంది? a²/2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ t² ఏమవుతుంది? t³/3 అవుతుంది. సో ఇక్కడ 0 to π తీసుకోవాలి. అంటే π అంటే యాక్చువల్గా ఇక్కడ లిమిట్స్ కూడా చేంజ్ అవుతాయి. బట్ ఇక్కడ మనము t³/3 అయిన తర్వాత నువ్వు ఏం చేయాలి? లిమిట్స్ చేంజ్ చేయదలుచుకుంటున్నామో అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ ఇక్కడ అప్లై చేయాలి. సపోజ్ ఇక్కడ థీటా ప్లేస్ లో 0 పెట్టామనుకో, అప్పుడు 1 minus cos 0 అంటే t ఈక్వల్ ఏమవుతుంది అంటే 1 minus cos 0 ఏమవుతుంది? 1 minus 1 అవుతుంది. ఓకేనా? 1 minus 1 అవుతుంది. 1 minus 1 అంటే 0 అవుతుంది. t ఈక్వల్ టు లోయర్ లిమిట్ ఏమవుతుంది? 0 అవుతుంది. ఓకే. నెక్స్ట్ థీటా ప్లేస్ లో పై పెట్టామనుకో, కాస్ పై అంటే 1 minus cos పై. 1 minus cos పై వాల్యూ ఏమవుతుంది? కాస్ పై వాల్యూ ఎంత? కాస్ ఆఫ్ 90 ప్లస్ 90 ఏమవుతుంది? కాస్ పై వాల్యూ -1. ఎస్. సో -1 అవుతుంది. అంటే ఇక్కడ మనము ఇప్పుడు టీలలో రాసామనుకో, నువ్వు లిమిట్స్ మారుతాయి. ఇక్కడ t ఈక్వల్ టు 0 ఇక్కడ అవుతుంది, ఇక్కడ అప్పర్ లిమిట్ -1 అవుతుంది. ఓకేనా? లేదంటే నువ్వు t³/3 రాసుకుంటే t ప్లేస్ లోపల మళ్ళీ 1 minus cos theta రాస్తే అవే లిమిట్స్ పెట్టు, 0 పై పెట్టాలి. అర్థమైందా నీకు? మనం లిమిట్స్ మార్చాం ఇక్కడ. ఎందుకు? టీలలో కన్వర్ట్ అయినప్పుడు టీలలోనే లిమిట్స్ రాయాలి. 0 పైలను సబ్స్టిట్యూట్ చేసాం థీటా ప్లేస్ లో. ఓకే. సో ఇప్పుడు a²/2 ఇంటూ t ప్లేస్ లో -1 పెడితే -1 హోల్ క్యూబ్/3 మైనస్ t³ అంటే 0/3, t0³/3 అంటే 0/3. దట్ ఈస్ a²/2
ఇంటూ ఇక్కడ -1 హోల్ క్యూబ్ అంటే ఏమవుతుంది -1/3 అంతే కదా. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు a² ఇంటూ -1 అంటే -a² 2 3 జా 6 అవుతుంది. సో మైనస్ సో ఇక్కడ -1 వచ్చింది కదా. 1 మైనస్ కాస్ పై ఏమవుతుంది ఇది 1 మైనస్ కాస్ పై ప్లేస్ లో -1 పెట్టద్దా. అప్పర్ లిమిట్ ఏమవుతుంది 1 -(-1) కదా. కాస్ పై వాల్యూ -1 కదా. ఇక్కడ నువ్వు కాస్ పై వాల్యూ ఏమన్నా -1 అనలేదా. 1 మైనస్ కాస్ థీటా ప్లేస్ లో 1 మైనస్ కాస్ పై ప్లేస్ లో -1 పెడితే 1 -(-1) అంటే ఏమవుతుంది 1 + 1 అవుతుంది. 1 + 1 అంటే అప్పర్ లిమిట్ ఎంత అవుతుంది. అప్పర్ లిమిట్ ఎంత కనిపిస్తుందా. 2 అవుతుంది. సో ఇక్కడ నేను ఈ కాస్ పై వాల్యూ రాశాను. ఇక్కడ అప్పర్ లిమిట్ 2 అవుతుంది. సో దట్ ఈస్ 2³ 3 అంటే 2³ 3 అంటే ఎంత 8/3 అవుతుంది. 8/3 అంటే 8 ఇంటూ a², 8a² 2 3 జా 6. ఇది క్యాన్సల్ చేస్తే 2 3 జా 2 4 జా దట్ ఈస్ ఈక్వల్స్ టు 4a² 3. సో ఆన్సర్ ఏమవుతుంది 4a² 3. ఓకేనా. లైట్ ఈ లైట్ సో ఇంకో డబుల్ ఇంటిగ్రేషన్ ప్రాబ్లం చెప్పి ఆపేస్తా. ఓకేనా. ట్రిపుల్ ఇంటిగ్రేషన్ కూడా ఇప్పుడు కంటిన్యూ చేయను. లైట్ కనిపిస్తుందా నీకు. ఓకేనా. చెప్పడానికి నాకేం లేదు, చెప్తా నేను. సో చూద్దాం. ఈ లైట్ పోయి ఇప్పుడు మనము 0 to π అనేది ఎప్పుడు తీసుకుంటాం థీటాలు ఉన్నప్పుడే. ఇక్కడ పై వాల్యూ కానీ 0 కానీ తీసుకుంటాం. అవునా. 0 అంటే నెంబర్స్ ఉంటాయి కానీ π అనేది థీటా ఉన్నప్పుడే తీసుకుంటాం. మనం ఎప్పుడైతే 1 - cos θ = t అనుకుంటామో అప్పుడు అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ కూడా చేంజ్ చేయాలి టీలలోకి. అది ఎట్లా చేంజ్ చేస్తాము. లోయర్ లిమిట్ థీటా ప్లేస్ లో 0 పెట్టామనుకో 1 - cos 0 1 - cos 0 వాల్యూ ఎంత 1. సో 1 - 1 అంటే ఏమవుతుంది 0. సో లోయర్ లిమిట్ 0 అవుతుంది. ఓకేనా. ఇప్పుడు 1 - cos θ థీటా ప్లేస్ లో 0 పెట్టాలి. లిమిట్ చేంజ్ చేస్తున్నాం. 1 - cos 0 అంటే 1 కాబట్టి 1 - 1 0 అవుతుంది. నెక్స్ట్ థీటా ప్లేస్ లో π తీసుకుంటే అప్పర్ లిమిట్ అవుతుంది. అప్పర్ లిమిట్ థీటా ప్లేస్ లో π తీసుకోవాలి. 1 - cos π అంటే 1 - cos π వాల్యూ -1. 1 - 1 అంటే ఏమవుతుంది 1 + 1 2 అవుతుంది అప్పర్ లిమిట్. ఓకేనా. ఓకే రైట్. నెక్స్ట్ రబ్ చేయనా. జీరో టు a² cos² θ ఇంటూ 2 cos² θ అన్న. ఒక పని చేయి, నువ్వు నాకు ఆ ప్రాబ్లం వాట్సాప్ చేస్తావా. ఇప్పుడు రేపు చూపెట్టన్నా, రేపు పంపించమన్నారా వాళ్ళు ఇక.
నేను చెప్తాను నీకు అది, ఓకేనా? రేపు వీలైతే, రేపు హాలిడేనా నీకు? ఏం రేపు ఆన్లైన్ క్లాస్ ఉంది ఏమన్నా మార్నింగ్? ఓకే ఓకే, మార్నింగ్ వీలు కాదు ఇక నీకు, అంతేనా? ఓకే సర్లే, నేను నాకు ఆ ప్రాబ్లం పంపి దాన్ని నేను అది చేసి పంపుతాను రేపు. ఓకే ఓకే సరే. నెక్స్ట్ ఇది అయిపోయిందా? నోట్ చేసుకున్నావు, చేసుకో. అయిపోయిందా? ఓకే రైట్. స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ట్రిపుల్ ఇంటిగ్రేషన్లో ఒక ప్రాబ్లం చెప్తాను, ఇంకా దీని మీద కూడా చేద్దాము. సో ఓకే, evaluate triple integration -1 to 1 0 to z x minus z to x plus z, ఇక్కడ x plus y plus z into dx into dy into dz. ఓకేనా? కనిపిస్తున్నా? సో ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు y, కీపింగ్ ఎక్స్ అండ్ జెడ్ కాన్స్టెంట్ తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చూడు, ఎక్స్ జెడ్లలో ఉంది, అంటే మనం ఇంటిగ్రేషన్ దేంతో చేయాలంటే వైకి చేయాలి. ఇక్కడ లేదు కదా, ఎక్స్ జెడ్ మాత్రం ఉన్నదంటే వైకి చేయాలి ఇంటిగ్రేషన్. అర్థమైనా? ఇంతకుముందు అట్లా మనం చేసిన దాంట్లోనే ఇప్పుడు ట్రిపుల్ ఇంటిగ్రేషన్ అట్లా వైకి చేయాలి ఇంటిగ్రేషన్. అంటే -1 to 1 0 to z తీసుకో ఇంటిగ్రేషన్. ఇక్కడ ఏమైతే అంటే ఎక్స్ మైనస్ జెడ్ టు ఎక్స్ ప్లస్ జెడ్, ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ డిఎక్స్, అంటే ఇక్కడ ఇంటిగ్రేషన్ ఇంటూ డివై తీసుకో, వై తోటి చేయాలి, ఇంటూ డిఎక్స్ ఇంటూ డిజెడ్. ఇది వదిలేద్దాం, ఓకేనా? -1 to 1 0 to z ఇంటిగ్రేషన్. ఇప్పుడు మనము ఎక్స్ మైనస్ జెడ్ టు ఎక్స్ ప్లస్ జెడ్ ఎక్స్ ఇంటూ డివై సెపరేట్ గా రాస్తున్నా. ఎక్స్ ఇక్కడ ఎక్స్ ఉంది ఫస్ట్ టర్మ్, సో ప్లస్ ఎక్స్ మైనస్ జెడ్ టు ఎక్స్ ప్లస్ జెడ్, ఇప్పుడు వై ఇంటూ డివై ప్లస్ ఎక్స్ మైనస్ జెడ్ టు ఎక్స్ ప్లస్ జెడ్ జెడ్ ఇంటూ డివై, ఇక్కడ డిఎక్స్ ఇంటూ డిజెడ్ తీసుకో. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ -1 to 1 0 to z. ఇప్పుడు ఇక్కడ ఇంటిగ్రేషన్ ఎక్స్ ఇంటూ డివై అంటే ఎక్స్ కామన్ అంటే కాన్స్టెంట్ అవుతుంది, ఓకేనా? నెక్స్ట్ డివై తోటి ఇంటిగ్రేట్ చేస్తే వై అవుతుంది. సో ఎక్స్ ఇంటూ వై ఇది, అంటే ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ డివై అంటే ఏమవుతుంది? వై అవుతుంది. ఇక్కడ ఎక్స్ మైనస్ జెడ్ లోయర్ లిమిట్, ఎక్స్ ప్లస్ జెడ్ అప్పర్ లిమిట్. నెక్స్ట్ వై ఇంటూ డివైకి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? వై స్క్వేర్ బై 2, ఓకేనా? ఇక్కడ ఎక్స్ మైనస్ జెడ్ లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్ ఎక్స్ ప్లస్ జెడ్, ప్లస్ జెడ్ ఇంటూ డివై అంటే జెడ్ కాన్స్టెంట్ అవుతుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ డివై అంటే అవుతుంది వై అవుతుంది. సో ఎక్స్ మైనస్ జెడ్ ఎక్స్ ప్లస్ జెడ్, సో ఇక్కడ ఇంటూ డిఎక్స్ ఇంటూ డిజెడ్ అని రాద్దాం. ఓకే,
ఇప్పుడు -1 to 1, z 0 to z, ఇక్కడ x ఇంటూ ఇక్కడ x ప్లస్ జెడ్ మైనస్ ఎక్స్ మైనస్ జెడ్ సబ్ట్రాక్ట్ చేయి. అప్పర్ లిమిట్ x ప్లస్ జెడ్ మైనస్ లోయర్ లిమిట్ బ్రాకెట్లో x మైనస్ జెడ్, ఎక్స్ ప్లస్ జెడ్ మైనస్ ఎక్స్ ప్లస్ జెడ్ అంటే x క్యాన్సల్ 2z అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే 2x ఇంటూ 2z అంటే 2zx అన్న అవుతుంది, 2xz అన్న రాయొచ్చు, 2xz. ఓకేనా? నెక్స్ట్ ఇది రాద్దాం, ప్లస్ వై స్క్వేర్ అంటే వై స్క్వేర్ బై 2 ఉంది కదా, అంటే ఇప్పుడు ఎక్స్ ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ బై 2 మైనస్ ఎక్స్ మైనస్ హోల్ స్క్వేర్ బై 2 మైనస్ అంటే ఎల్సిఎం రెండు సేమ్ కాబట్టి ఎక్స్ ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ జెడ్ చేయి పైన న్యూమరేటర్లో ఎక్స్ ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ జెడ్ స్క్వేర్లు క్యాన్సల్ అవుతాయి. 4zx స్క్వేర్ కాదు 4xz అవుతుంది, 4xz బై 2 అవుతుంది. అంటే ఇది కూడా ఏమవుతుంది 2xz అవుతుంది. ఓకేనా? 4xz అంతే 2xz అవుతుంది, రైట్? సో ఇది కూడా ఏమవుతుంది 2xz అంతే. నెక్స్ట్ ఇది కూడా ఏమవుతుందంటే xx క్యాన్సల్ అవుతుంది. సో z అంటే ఇక్కడ 2z ఇంటూ z అంటే 2z స్క్వేర్ అవుతుంది, లాస్ట్ది 2z స్క్వేర్ అవుతుంది, 4z కాదు. ఇది z ఇంటూ ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తే 2z మిగులుతుంది. ఈ z ఇంటూ కదా మధ్యలో ఇక్కడ z ఇంటూ బ్రాకెట్ ముందు ఇక్కడ z లేదా, ఇది 2 కాదు, ఇది z. నేను z కాన్స్టెంట్ అని చెప్పలేదు, అక్కడ z అది అదేమవుతుంది 2z స్క్వేర్ అవుతుంది. అర్థమైందా? ఓకే, ఇక్కడ 2z స్క్వేర్ రాసా ఇది. నెక్స్ట్ ఇక్కడ dx ఇంటూ dz ఒక్కసారి నోట్ చేసుకో, ఈ స్టెప్ దాకా నోట్ చేసుకో. ఇక్కడ 2xz ప్లస్ 2xz 4xz రాసుకో, లాస్ట్ స్టెప్ లో 4xz ప్లస్ 2z స్క్వేర్ అని రాసుకో. రాసుకో.
ఓకే. అభినవ్ అభినవ్ హలో 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 ఓకేనా? నాకు వినవస్తలేదు, మరి చెప్తే నేను కంటిన్యూ చేస్తాను. స్వాధ్యాయం ఇది లాస్ట్కి వచ్చింది. ఒక్క నిమిషం, బోర్డు అవుపడతలేదా? ఒక్క నిమిషం. ఇప్పుడు మొత్తానికి అవుపిస్తలేదా? ఒక్క నిమిషం, ఆ ప్రాబ్లం ఒక్కటి చెప్పేస్తాను. That's what. అవుపిస్తుందా ఇప్పుడు? ఇంతకుముందు పెట్టినట్టు పెట్టానా? అయితే లైట్ కొద్దిగా డిమ్ ఉంటుంది. ఇప్పుడు 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 కనిపిస్తుంది మధ్య మధ్య. ఇప్పుడు లాస్ట్ ప్రాబ్లం ఇది ఒక్కటి చెప్పేసి ఆపేస్తానులే, ఓకేనా? అదే అదే చేస్తాను. అవును, నైట్ అవుతుంది కదా, తొందరగా చేస్తాను, నో ప్రాబ్లం. సో ఇప్పుడు లాస్ట్ స్టెప్కి వచ్చాం మనము. ఈ లాస్ట్ స్టెప్లో నీకు ఓవరాల్గా కూడా నువ్వు వినొచ్చు. -1 to 1 ఇంటిగ్రేషన్ తీసుకొని ఇక్కడ ఇంటిగ్రేషన్ 0 to z అని చెప్పి తీసుకుంటున్నాము. 2xz + 2xz ఉంది కదా లాస్ట్ స్టెప్లో, అది 4xz రాసుకోవాలి. 4xz జెడ్డే, నేను చెప్పలేదా? జెడ్లలో ఉన్నది కదా, మళ్ళీ కన్ఫ్యూజ్ కాకు నువ్వు. జెడ్డే అది. 2x ఫస్ట్ 2 ఉంటుంది, 2xz + 2xz. లిమిట్లో జెడ్, అది జెడ్ అని చెప్పలేదా? నేను జెడ్ అని చెప్పాను. సో ఇప్పుడు 4xz ప్లస్ ఇక్కడ 2z² అని ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని రాస్తే ఇంటూ ఇక్కడ ఏం మిగిలింది? జెడ్ ఉంది కాబట్టి ఇక్కడ ఏం తీసుకోవాలి? dx తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? dz కాదు, లిమిట్ ఎక్కడుంది? 0 to z లేదా, కాబట్టి ఇక్కడ dx కి తీసుకోవాలి. dx dz ఉన్నది, dz వదిలిపెట్టి dx కి తీసుకోవాలి, ఓకేనా? లిమిట్స్ ఎక్కడ ఉంటాయో దానికి ఆపోజిట్ తీసుకోవాలి, ఓకే? -1 to 1 ఇక్కడ 4xz ఇంటూ dx, 4xz ఇంటూ dx, ఇంటిగ్రేషన్ -1 to 1 రాసి ఇంటిగ్రేషన్ 0 to z 4xz ఇంటూ dx, ఓకేనా? ప్లస్ ఇంటిగ్రేషన్
0 to z into 2z square into dx. ఓకే, ఇంటూ లాస్ట్ కి dz రాస్తాం. 4xz కాదు, 4x అక్కడ 4z కాన్స్టెంట్ అవుతుంది. ఎందుకు, dx తో చేస్తున్నాం కాబట్టి z కాన్స్టెంట్. సో ఇక్కడ -1 to 1, ఇక్కడ ఇంటిగ్రేషన్ లో 4x ఇంటూ 4z ఇంటూ z కాన్స్టెంట్. ఇక్కడ 4z పోతే x ఇంటూ dx ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, x²/2. ఇక్కడ లిమిట్స్ 0, ఒకటి అప్పర్ లిమిట్ z రాయాలి, లోయర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ z, ప్లస్ ఇక్కడ 2z² ఇంటూ dx ఉంది, 2z² కాన్స్టెంట్ అవుతుంది, ఇంటూ dx కి ఇంటిగ్రేషన్ ఏంటి, dx కి x, ఇక్కడ లోయర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ z. సో ఇంటూ ఇంకొక స్టెప్ ఉంది, dz ఉంది లాస్ట్ కి మిగిలేది. ఇప్పుడు దీనికి రాస్తే -1 to 1, ఇప్పుడు 4z ఇంటూ అప్పర్ లిమిట్ x ప్లస్ లోపల z పెడితే x²/2 అంటే ఏమవుతుంది, అప్పర్ లిమిట్ x ప్లస్ లో z పెడితే z²/2 -0 ప్లస్ 2z² ఇంటూ ఇది z ప్లస్ x, z మైనస్ x ప్లస్ z మైనస్ 0, x ప్లస్ లో z పెడితే ఇంటూ dz. -1 to 1, ఇప్పుడు 4z ఇంటూ z²/2 అంటే ఏమవుతుంది, 4z³ 2 అంటే 2 గెట్స్ క్యాన్సిల్ అయితే ఏం మిగులుతుంది, 2z³ ఉంటుంది. ఓకేనా, 2z³ x ఉండదు, ఇక 2z³ ఉంటుంది. 2z³ ఇంటూ ఈ z కూడా ఒకటేసారి dz లోపలికి మల్టిప్లై చేస్తున్నా. సో ఫస్ట్ టర్మ్ ఏమైతుందంటే 2z³ ఇంటూ dz అవుతుంది. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ -1 to 1, ఇక్కడ 2z² ఇంటూ మళ్ళీ ఇది ఏమవుతుంది, z ఉంటుంది, అంటే ఇది కూడా ఏమవుతుంది 2z³. అట్లా రాసినా పర్వాలేదు, రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి 2z³ ఇంటూ 2z³ 4z³ అవుతుంది. -1 to 1 4z³, అదే ఒక దాంట్లో రాసేసాయ్యా. ఇప్పుడు ఇవి రెండు సేమ్ ఉన్నప్పుడు రాయొచ్చు ఇట్లా. ఓకేనా, -1 to 1 4z³ ఇంటూ dz అంటే ఇప్పుడు 4 కాన్స్టెంట్, 4 ఇంటూ z⁴/4 ఇక్కడ -1 to 1. సో 4 ఇంటూ ఇక్కడ z⁴ అంటే 1⁴/4 అంటే 1/4 మైనస్ మళ్ళీ -1⁴/4. ఓకేనా, ఇది 1⁴/4 మైనస్ -1⁴/4 అంటే 4 ఇంటూ ఇక్కడ ఏమొస్తుంది, 1⁴/4 అంటే 1/4 అవుతుంది. 2 కాదు, ఇక్కడ చూడు 1⁴/4 అంటే 1/4 అవుతుంది, మైనస్ -1⁴ అంటే ఏమవుతుంది, -1 4 టైమ్స్ ఇంటూ చేయి ఏమవుతుంది, -1 4 టైమ్స్ ఇంటూ చేస్తే 1 అవుతుంది, ప్లస్ 1 1/4. 4 ఇంటూ 1/4 మైనస్ 1/4 అంటే 0. సో 4 ఇంటూ 0 అంటే 0, అది 0 ఆన్సర్. (4/4 మైనస్) అట్లా రాస్తే ఇట్లా 4 లోపలికి ఇంటూ చేసావు, 4/4 మైనస్ 4/4 పెట్టావు, అంతకంతే -4/4 అట్లాగే కదా, అంతే. పంపుతాను నేను చేసి రేపు పొద్దున పంపిస్తాను నీకు. ఓకే, అదే నాకు నువ్వు రాసి పేపర్ మీద ఫోటో తీసి పంపు, రేపు పొద్దున పంపుతాను నేను. ఓకే ఓకే రైట్, క్లోజ్ చేస్తున్నా, ఇది రికార్డ్ ఆపేసి
క్లాస్ ఎండ్ చేస్తున్నా మరి. రేపు ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పి రేపు అట్లా కెమిస్ట్రీ కూడా చెప్పేస్తా, కొద్దిగా ఎర్లీగానే తీసుకుంటాలే ఇట్లాంటి ప్రాబ్లం రాకుండా. ఓకేనా? సరే సరే అదే చేస్తా, తప్పకుండా చేస్తా. ఓకే రైట్, సరే ఓకే బాయ్. నువ్వు నాకు పంపావి. చీకటి పడుతున్నది ఇక అదే పాపం, ఇక అదే పాపం లోపల. వెంటనే మీ ఇంటికి పోయి కొందరు రావాలండి 5 వరకు. మూసా పవర్ బ్యాంక్ స్విచ్ ఆఫ్ చేద్దాం.